గోదావరి తీరంలో ఆ గ్రామం అంటే అందరిలాగే అభిమానంగా ఉంటాడండి గోదావరి గోపన్న. అదేనండి, మనం పడవెక్కగానే కబుర్లు మొదలెడతాడు కదండి మన గోపన్న. అదిగో చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఏమండోయ్, మీరంతా గొప్ప పెద్ద ఊర్ల నుండి ఇక్కడికి వచ్చారండి. మాకు గోదావరమ్మ ఉందండోయ్. పడవ నడుపుతూ గర్వంగానే చెప్తున్నానండి హాయ్ అంటుండగానే ఇంతలో పడవలో ఉన్న ఎటకారాల ఎంకన్న కబుర్లు కాలం తెలియకుండా చేస్తాయి. రే గోపన్న, పడవను కొంచెం ఇటుగా తిప్పు అన్న ఎంకన్న మాటలు వింటానే హాయ్ అలాగలాగేనండి అంటూనే కూతంతో ఇటు చూడండి, ఇది జమీందారు గారి భవనం అండి, మూగ మనసుల మేడండి, గోదావరి కబుర్లు ఇంకా వినండి అంటూ ఇక ఇప్పుడు అంతర్వేది గడికి వెళ్తుందండి పడవ. మాకు గోదావరం అంటే మా చెడ్డ పేమండి. ఏమండో చూస్తున్నారుగా, చుట్టూ ఉన్న నిర్మలమైన గోదావరి సూళ్ళు, పచ్చని ప్రకృతి తీరాలు అద్భుతం. ఏమంటారండి, ఒకటండి అత్యద్భుతం అద్భుతం అనుకున్నవన్నీ మన కళ్ళకి సాధారణంగా కనపడడం మొదలైనాయి అనుకోండి, మనం అద్భుతంగా మారిపోయినట్లేనండి. అంటే మనం జీవితంలో ఒక మెట్టు ఎక్కేసినట్టేనండి హాయ్. అయినా తవరంతా చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారండి, అంతే కదండి. చివరాఖరిగా ఒక మాట అండి, ఈ గోదావరి యాత్ర జ్ఞాపకాలు సంతోషాలు నిజంగా ఆస్తిపాస్తుల కంటే చాలా గొప్పగా అనిపిస్తాయి సార్లు, అంతే కదండి. మరి మీరేమంటారండి? ప్రయాణిస్తున్న వారికి ఎన్నెన్నో ఆలోచనలు రేకెత్తించాయి గోదావరి గోపన్న కబుర్లు. జీవితం కేవలం మన యొక్క అనుభవాలు చర్యల ప్రతిబింబమే. మనం ఇతరులకు ఇచ్చింది మంచైనా మరోటైనా అది తప్పక తిరిగి మనల్ని చేరుతుందేమో. ఎందుకంటే ఈ పడవ యాత్ర మనకి నేర్పేది చివరికి ఒక నిశ్చల స్థితికి చేరుకున్న నదీ ప్రవాహంలా అంతరంగం కూడా ఒక దశలో అన్ని భావోద్వేగాలకు అతీతంగా ఒక స్థిత ప్రజ్ఞతతో కూడిన స్థితికి చేరుకోవడమేనేమో.